అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. ఇవాళ నేను యూట్యూబ్ వీడియోలో అండి బ్యూటీ ఆఫ్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే మీ తొంటికీలు అనేది ఏ జబ్బు వల్లైనా పాడైపోయినా, అంటే ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదంటే అరుగుదల కావచ్చు, లేదంటే ఎముక ఇరిగి అక్కడ రక్త ప్రసారం చెడిపోయి అరుగుదల గురైన ఎటువంటి ప్రాబ్లం వచ్చి హిప్ జాయింట్లో ఆర్థరైటిస్ వచ్చినా సరే హిప్ రీప్లేస్మెంట్ ద్వారా అంటే తొంటికీలు మార్పిడి ద్వారా ఎంత అద్భుతమైన రిజల్ట్స్ అంటే ఫలితాలను సాధించగలమో ఒక కేస్ ఎగ్జాంపుల్ రూపంలో అంటే ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఇవాళ చూపించదలుచుకున్నాను. ఈ కేస్ ఎగ్జాంపుల్ అండి, ఇతను ఒక 38 ఏళ్ల మధ్య వయస్కుడైన మగ మనిషి, అంటే 38 ఇయర్ ఓల్డ్ మేలు. సో అతని హిస్టరీ తన ఎక్స్రేలో చూద్దాము. సో ఇతనికి అసలు ఏమైందంటే అండి, ఒక 5 years బ్యాక్ ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫెమర్ అయింది. అంటే ఈ హిప్ జాయింట్ బాల్ అనేది ఇక్కడ విరగటం అనేది జరిగింది. సో ఫస్ట్ 5 years బ్యాక్ తనకి ఫస్ట్ సర్జరీ అనేది జరిగింది. ఏ విధంగా అంటే ఈ ఫ్రాక్చర్ని ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ప్లేట్లు తర్వాత స్క్రూ వేసి బిగించడం జరిగింది. దీన్ని డిహెచ్ఎస్ ప్లేటింగ్ అంటాము. కాకపోతే ఈ ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫెమర్లో ఏమవుతుందంటేనండి, ఒక్కొక్కసారి ఒక 50 to 60% ఆఫ్ కేసుల్లో ఇక్కడ ఫెమరల్ హెడ్కి అంటే ఈ తొంటి జాయింట్లో ఉన్న బాల్కి రక్త ప్రసారం అంటే ఈ విధంగా రెడ్ యారోస్ చూపిస్తున్నాను కదండి, ఈ బ్లడ్ వెజల్స్లో డిస్టర్బెన్స్ అంటే అవి కట్ అయిపోయి ఆ రక్త ప్రసారం అనేది ఆగిపోవటం పాసిబిలిటీ ఉండొచ్చండి. సో అలాంటప్పుడు వీళ్ళకి ఆ హిప్ జాయింట్ బాల్లో ఏవిఎన్ అంటే అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల స్లోగా తొంటి నొప్పి అనేది వచ్చి ఈ బాల్ యొక్క షేప్ అనేది మారటం జరుగుతుందండి ఈ విధంగా. సో ఇతనికి ఒక 1 year తర్వాత ఇటువంటి ఏవిఎన్ అనేది వచ్చింది అని అక్కడ డాక్టర్ గుర్తించి ఆ ప్లేట్ని స్క్రూల్ని మళ్ళీ తీయడం జరిగింది. ఈ ఏవిఎన్తో పాటు ఏంటంటే మైల్డ్ సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ కూడా ఇతనికి ఆ టైంలో ఉందండి. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, ఏవిఎన్ వల్ల కానివ్వండి, చాలా ఎక్స్ట్రా బోన్ అనేది ఫార్మ్ అయింది. ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, రెండో హిప్ జాయింట్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఈ హిప్ జాయింట్ చుట్టూ కూడా ఎక్స్ట్రా బోన్ అనేది చాలా ఫామ్ అయిపోయింది. దీన్నే మనం సైంటిఫిక్ పరిభాషలో మయోసైటిస్ అంటాం. సో క్రమేపా ఒక ఫస్ట్ సర్జరీ అయిన తర్వాత 2 yearsకి కంప్లీట్గా ఇతని హిప్ జాయింట్ బాల్ అనేది హిప్ జాయింట్ అనేది కంప్లీట్గా ఫ్యూజ్ అయిపోయింది. అంటే ఏమాత్రం కదలిక లేకుండా మీరు చూడండి, ఈ హిప్ జాయింట్ ఎంత బ్యాడ్ అయిందో ఈ హిప్ జాయింట్తో కంపేర్ చేస్తే, అంటే ఆపోజిట్ హిప్తో కంపేర్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఇతన్ని ఒక 5 years తర్వాత నేను ఇప్పుడు కలిసినప్పుడు అతను నా దగ్గరికి వచ్చినప్పుడు కంప్లీట్గా హిప్ జాయింట్ అనేది ఫ్యూజ్ అయిపోయింది. అంటే ఏమాత్రం కదలిక లేదు. అండ్ కంప్లీట్గా ఏంటంటే ఆ స్కిన్ కూడా ఆ చర్మం కూడా పూర్తిగా ఎముక్కి అతుక్కుపోయి తంతు కణజాలం అంటే సివియర్ స్కారింగ్ అనేది ఉన్నదండి. సో ఇతను నా దగ్గరికి ఓ పరిష్కారానికి వచ్చినప్పుడు నేను టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది అడ్వైజ్ చేశాను. అండ్ అతనికి కొన్ని రిస్క్స్ కాంప్లికేషన్స్ కూడా మనం చెప్పడం జరిగింది. బట్ ఫైనల్గా ఏంటంటే వీ వెంట్ ఇన్ విత్ గుడ్ హోప్ ఫర్ ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట. సో ఇతనికి ఏంటంటే సర్జికల్గా కూడా ఆ స్కార్ అనేది అంటే ఆ తంతు కణజాలం అనేది కంప్లీట్గా మనం తీసేయడం జరిగింది, అంటే ఎక్సైజ్ చేయడం జరిగింది. అండ్ ఇంట్రా ఆపరేటివ్ అంటే సర్జరీలో కూడా బ్లీడింగ్ అనేది నార్మల్ హిప్ రీప్లేస్మెంట్తో కంపేర్ చేస్తే ఎక్కువగానే మనం ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ అల్టిమేట్గా ఇతనికి హిప్ రీప్లేస్మెంట్ అనేది చేసాము. అండ్ సెరామిక్ ఆన్ పాలీ ఇంప్లాంటేసి చేసాము. మనం కనుక పోస్ట్ ఆఫ్ ఎక్స్రే చూసామనుకోండి, చాలా చక్కగా కూర్చుందండి. ఈ ఎసిటాబులం సాకెట్ అనేది ఇక్కడ, దాని తర్వాత ఆ బాల్ అనేది సెరామిక్ బాలు, దాని తర్వాత స్టెమ్ అనేది, అండ్ ఈ ఎక్స్ట్రా బోన్ అనేది అంటే ఇదివరకు ఇందాక ఎక్స్రేలో ఉన్నట్టు ఈ ఎక్స్ట్రా బోన్ అనేది ఇక్కడ కొంచెం, తర్వాత ఈ పైన ఉన్న ఎక్స్ట్రా బోను, ఇదంతా కూడా మనం కంప్లీట్గా తీసేయటం వల్ల అతనికి తర్వాత ఈ హిప్ జాయింట్లో ఆర్టిఫిషియల్ టీహెచ్ఆర్ అంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయడం వల్ల మళ్ళీ పూర్తిగా మూమెంట్ అంటే కదలిక అనేది మనం ఇవ్వగలిగాము. అండ్ రీసెంట్గా అతను 2 months ఫాలోఅప్కి వచ్చాడు నా దగ్గరికి. సో ఈ 2 months ఫాలోఅప్లో కనుక చూస్తే అతను అబ్జల్యూట్లీ
కంప్లీట్లీ నార్మల్గానే నడుస్తున్నాడు అండ్ రొటీన్గా తన పనుల్లోకి తను వెళ్ళిపోయాడు. అండ్ నేను అట్ 2 months కూడా తనని ఇంకా స్కూటీ డ్రైవింగ్ కానీ రొటీన్ అన్ని పనులు కూడా ఏమాత్రం సంకోచం లేకుండా యూ కెన్ గో అహెడ్ అని చెప్పి అడ్వైస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా నేను ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకున్నది ఏంటంటే, తొంటికీలు మార్పిడి అంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ద్వారా మనం హిప్ జాయింట్ ఏ విధంగా పాడైనా సరే ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వగలము. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.